హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి ఫుడ్ హోమ్. ఇవాళ స్పెషల్ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండేటువంటి మునక్కాయ టమాటా కోడిగుడ్డు కర్రీ అండి. ముందుగా పొయ్యి మీద కోడిగుడ్లు వేసుకొని ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మనం 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నానండి. ఇవి కూడా నిలువున చీల్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నానండి. మీడియం సైజులో ఉండేటువంటి 2 టమాటాలు కూడా తీసుకున్నాను. అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇకపోతే ఈ ములక్కాళ్ళను కూడా పీస్ లాగా తీసేసి కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని 2 నుంచి 3 గరిటెలు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడకగానే ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా వేసుకొని బాగా వేగనిచ్చుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట. అందుకని మూత పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను, అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. ఒక 2 నిమిషాలు పెట్టుకొని మళ్ళీ ఒకసారి కలయి తిప్పేసేసాను. మళ్ళీ ఇంకొక 2 నిమిషాల సేపు మగ్గితే ఉల్లిపాయల కలర్ మారుతుందన్నమాట. ఎప్పుడైనా సరే ఏ కూరకైనా టేస్ట్ పెరగాలంటే ఆయిల్లోని ఉల్లిపాయలు బాగా వేగాలండి. వేగిన ఉల్లిపాయలు ఉన్న కర్రీకి వేగని దానికి చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసేసానండి. ఈ టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయటం వల్ల యూజ్ ఏంటంటే తొందరగా మగ్గిపోతాయి. ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, తొందరగా మగ్గిపోవటమే కాకుండా కూరకి ఏమంటారు గ్రేవీకి బాగా జ్యూసీ టైప్లో వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి. ఆల్రెడీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఈ ములక్కాడ ముక్కలు కూడా ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కల్లో వేసేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నిటిని కూడా ఒకసారి కలిగి తిప్పేయాలి. ఎందుకంటే ఆయిల్లో ఆల్రెడీ అవి మగ్గిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ ములక్కాడ ముక్కలు కూడా వీటన్నిటిలో కలిపి కలిగి తిప్పేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, ఒక 3 నుంచి 5 నిమిషాల సేపు వేగనిచ్చుకోవాలి. వేగిపోయినాయి అంటే ఆయిల్ తెలుస్తుందన్నమాట. ఇప్పుడు ఒక అర స్పూను పసుపు వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలిగి తిప్పేసుకున్నానండి. తర్వాత రుచికి సరిపడా కారం, అంటే ఒక్కొక్కరు ఎక్కువ కారం తింటారు, ఒక్కొక్కరు తక్కువ కారం తింటారు. మాకైతే ఈ కారం సరిపోతుందండి. 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కదా, అవి కూడా స్పైసీగానే ఉన్నాయి. ఉప్పు కూడా అంతేనండి, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకున్నానండి. వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిగి తిప్పేసుకున్నాం అనుకోండి, ఈ ముక్కలకి ఉప్పు కారం అది బాగా పడుతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టకపోతే కారం తగిలింది కదా, మాడిపోకుండా అనమాట. ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడరు, ఈ ధనియాల పౌడర్ వేయటం వల్ల ఏంటంటే స్మెల్, టేస్ట్కి టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు బాగా కలిగి తిప్పేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక చూసారా బాగా వేగిపోయింది. స్మెల్ మటుగా అదిరిపోతుంది, అంతే పక్క వీధిలోకి వస్తుంది అనమాట, అంత స్మెల్ వస్తుంది. ఒక కప్పు వాటర్ అండి. ఎక్కువగా కొంచెం గ్రేవీగా ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక అరకప్పు వేసుకోవచ్చు. మాకు అవసరం లేదు, అందుకే ఒక కప్పే వేసానమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నటువంటి కోడిగుడ్లు ఉన్నాయి చూసారా, వాటిని ఆల్రెడీ ఆ పెంకులతోటే ఇలా సన్న గంటులాగా పెట్టానమాట. ఇలా పెట్టడం వల్ల కోడిగుడ్డు లోపలికి కూడా ఉప్పు కారం అది వెళ్తుందన్నమాట. ఇలా అన్ని కోడిగుడ్లకి పెట్టేసేసి ఇందులో వేసేసి శుభ్రంగా కలిగి తిప్పేసుకోవాలండి. మూత పెట్టేసుకోవాలి. ఇలాగ మూత పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు ఇంకొంచెం సేపు మళ్ళీ కలిగి తిప్పేసేసి ఒక్కసారి ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు చూసేసుకుంటే, ముందే చూసేసుకున్నాం అనుకోండి, వేరే వాళ్ళు వంకలు పెట్టకుండా ఉంటారు ఇంట్లో వాళ్ళు. సరిపోయిందండి. ఇప్పుడు ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు వేగనిచ్చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి. ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి,